ఇది మాయా సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు చూస్తుంది మాయా సాఫ్ట్వేర్ 2011 వర్షన్. ఇందులో ఇది మెయిన్ మెనూ. సాధారణంగా సాఫ్ట్వేర్లో మెయిన్ మెనూ ఒకటే ఉంటుంది, కానీ మాయా సాఫ్ట్వేర్లో మెయిన్ మెనూలను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ మెయిన్ మెనూ మార్చుకోవడానికి మనకి ఈ సైడు డ్రాప్ డౌన్ బాక్స్ ఇస్తాడు. ఈ డ్రాప్ డౌన్ బాక్స్లో మనం చూసినట్లయితే యానిమేషన్, పాలిగాన్, సర్ఫేస్, డైనమిక్స్, రెండరింగ్, డైనమిక్స్, కస్టమైజ్ అనే ఆప్షన్ చూడవచ్చు. ఇందులో మనం ఈ ఆప్షన్లు మార్చుకోవడం ద్వారా వాటికి సంబంధించిన విధంగా మెయిన్ మెనూ మారిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి యానిమేషన్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి మెయిన్ మెనూ ఈ విధంగా ఉంటుంది. అట్లా కాకుండా పాలిగాన్ సెలెక్ట్ చేస్తే పాలిగాన్కి సంబంధించిన కావాల్సిన టూల్స్ కానీ దానికి సంబంధించిన ఆప్షన్లు కానీ వాటితో మెయిన్ మెనూ మనకి ఆ విధంగా కనబడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్న ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు మార్చుకోవడం ద్వారా మెయిన్ మెనూల్ని మనం మారుస్తూ ఉండొచ్చు. అంటే దీనివల్ల మనకి అనేక ఆప్షన్లు అదనంగా లభిస్తాయి. ఈ మెయిన్ మెనూ తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ షెల్ఫ్ గురించి. మనకు ఈ సాఫ్ట్వేర్లో ఉపయోగించే టూల్స్ కానీ అన్ని రకాల టూల్స్ ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి. వాటికి వివిధ రకాల గ్రూపులుగా డివైడ్ చేసి మనకి పైన ఇక్కడ హెడ్డింగ్స్ కనపడుతూ ఉంటాయి. ఇవి సెలెక్ట్ చేసుకోవటం ద్వారా మనకి అందులో ఉన్న టూల్స్ మనకి విజిబుల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ జనరల్లో మనకి మామూలుగా కెమెరాకు సంబంధించిన టూల్స్ అండ్ మామూలు జనరల్ ఆప్షన్లు కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా కర్వ్స్, సర్ఫేస్, పాలిగాన్స్ ఇలా మనం పైన సెలెక్ట్ చేసినప్పుడు వాటికి సంబంధించిన టూల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ మనం ఒక టూల్ తీసుకుందాము. ఇక్కడ క్యూబ్ అనే టూల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ క్యూబ్ అనే టూల్ సెలెక్ట్ చేసి ఇక్కడ యూపోర్ట్లో మనం డ్రా చేయడం ద్వారా ఇక్కడ యూపోర్ట్లో మనం ఇక్కడ క్యూబ్ని చూడవచ్చు. దీనికి వివరాలు తర్వాత ఇంకా అలా మార్పులు చేసుకోవచ్చు అనే వివరాలు తర్వాత చెప్తాను. ఇప్పుడు షెల్ఫ్ గురించి చెప్పుకుందాం. ఈ షెల్ఫ్లో అనేక రకాల టూల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఈ షెల్ఫ్ తర్వాత మనకు చెప్పుకోవాల్సింది రైట్ సైడ్లో ఉండే సెలక్షన్ టూల్స్ గురించి. ఈ సెలక్షన్ టూల్స్ మూవ్ టూలు, రౌండ్ టూలు, స్కేల్ టూలు ఇందులో ముఖ్యమైనవి. మామూలు సెలక్షన్ అంటే సెలక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే మూవ్ టూలుని ఉపయోగించడం ద్వారా మనం మూవ్ టూల్ XYZ ఏదైనా యాక్సెస్ ప్రకారం మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా తదిమా టూల్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ సెలక్షన్ టూల్స్ అన్నీ ఈ సైడ్ రైట్ మెనూలో ఉంటాయి. అలాగే మనం ఇక్కడ ఉన్న యూపోర్ట్ని కూడా ఇక్కడున్న యూపోర్ట్స్ను కూడా ఇక్కడ మనకి ఇది ఉన్న పర్స్పెక్టివ్ యూపోర్ట్ వాడుతున్నాము. అదేవిధంగా దీన్ని 4 యూపోర్ట్స్గా కూడా మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా యూపోర్ట్తో పాటు పక్కన అవుట్లైనర్, అంటే మనం ఇక్కడ వాడుతున్న టూల్స్ ఏమేమి ఉపయోగిస్తున్నాం అనేది ఈ అవుట్లైనర్లో మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది టైమ్ లైనర్ గురించి. ఈ టైమ్ లైనర్ అంటే మనం యానిమేషన్ చేసిన తర్వాత అది ప్లే చేయడానికి ఈ టైమ్ లైన్ ఉపయోగించి దాన్ని ప్లే చేయొచ్చు. ఇక్కడ మనం టైంని ఫ్రేమ్స్ని ఇక్కడ మార్చుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ నేను 200 టైప్ చేస్తున్నాను. 200 ఫ్రేమ్స్ ఇక్కడ మారిపోయినాయి.